వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. సత్యసాయి ట్రస్ట్ వారి అన్నదానం వివరాలు. శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర పురస్కరించి పాడేరు ప్రధాన కేంద్రంలో శ్రీ సత్యసాయిబాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు అన్నదానం ద్వారా అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఏదేమైనప్పటికీ సత్యసాయిబాబా ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ అన్నదాన కార్యక్రమం చరిత్రలో నిలవడం ఖాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన్యం ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర ఉత్తరాంధ్రలోనే పేరుగల పండుగ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అంతమంది భక్తులకు ఆకలి తీర్చడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ సత్యసాయిబాబా ట్రస్ట్ వారు 6 రకాల వంటకాలతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా తరాలు గుర్తుంచుకునే విషయమే కదా అని పలువురు అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. శ్రీ 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 మోదకొండమ్మ తల్లి జాతర సందర్భంగా పాడేరులో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అల్లూరి సీతారామ జిల్లా తరపున మేమందరం కూడా సుమారుగా 20,000 మందికి ఈరోజు అమ్మవారి ప్రసాదంను అన్నప్రసాదంగా 20,000 మంది భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏజెన్సీలో అల్లూరి సీతారామ జిల్లాలో ఈ యొక్క భోజన కార్యక్రమాలే కాదు, మేము మారుమూలన గిరిజన గ్రామాల్లో సుమారుగా 550 గ్రామాలకి భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత మంచి పథకంలో భాగంగా మంత్రి అందించడం జరిగింది. వీటితో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఉచితంగా ఆపరేషన్ చేయడం, పుట్టపట్టు తీసుకెళ్ళడం, తాగుడు మానిపించడం, భజనలు నేర్పించడం, అలాగే ఎవరైతే బాగా పేదరికలు ఉంటారో వాళ్ళకి రేషన్ ఏర్పాటు చేయడం, రగ్గులు, చీరలు, గొడుగులు పంపించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు అల్లూరు జిల్లాలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అల్లూరి సిద్ధతరపున చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మా పాడేరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన ఆరాధ్య దైవం ఉన్నటువంటి శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థలు పాడేరు సీతారామ జిల్లా నుంచి దాదాపుగా 20,000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో సాయిరాం కుటుంబ సభ్యులు అలాగే సాయిరాం భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం నుంచి ఇవాళ నైటు 10:30 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో అందరు భక్తులు కూడా వచ్చి చాలా శ్రద్ధగా మాకు పార్టిసిపేట్ చేసి స్వామివారి అలాగే భగవాన్ సత్యసాయిబాబా వారి అన్న తీర్థ ప్రసాదాన్ని మంచిగా స్వీకరిస్తున్నారు. అలాగే దీనితో పాటు గిరిజన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు, అట్లాగే నారాయణ సేవ, అలాగే వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు అన్నీ కూడా సేవా సంస్థ నుంచి మేము ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో ఇంకా ముందు కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.